మీరు అందరూ కష్టపడిన గెలుస్తారని కూర్చోవలసిన ఒక పక్కగా ఒకరు ఇవ్వాలని చెప్పిండ్రు. ఈ వేదిక మీద అందరూ సమాధానాలు వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా కొంచెం సమాధానాలను అలాగే చెప్తున్నారు. ఈ రోజు వచ్చినటువంటి మన ఏఎస్ నుంచి బీసీ నుంచి వచ్చిన వారు కూడా ఈ 15 నుంచి పనిచేసిన వారికి పదవి ఇస్తాం, బలాబలి మీకు పదవి ఇస్తామని వారు కూడా చెప్తున్నారు. కానీ సార్ అక్కడ నుంచి సుప్రీం మీరు అంతా పెద్దవాళ్ళంతా బరాబరి మాట్లాడుతూ బరాబరి చేస్తున్నారు కదా సార్. లోకల్ కాన్ఫరెన్స్ సార్ ఇక్కడ గ్రూపులుగా తయారు చేశారు. ఇక్కడ మా ఓటర్లకు బాగా చేస్తున్నారు సార్. దాన్ని మీరు గమనించాలి సార్. కొత్త కాన్ఫరెన్స్ అనే కాదు, కొత్త కాన్ఫరెన్స్ అయినా జైలో కాన్ఫరెన్స్ అయినా ధర్మపూర్ కాన్ఫరెన్స్ ప్రతి కాన్ఫరెన్స్ అది తెలంగాణలో ముఖ్యంగా సార్ ఎక్కువ మా కొత్త కాన్ఫరెన్స్ కానీ మా కొత్త కాన్ఫరెన్స్ అడ్డు పెట్టుకోండి సార్. మా కొత్త కాన్ఫరెన్స్ అభివృద్ధి పోవాలని అనిపిస్తుంది సార్. వర్క్ అంటే సార్ ఏ పనైనా మేము ఉన్నవాళ్ళు జీవన్ సార్ మేము పనిచేస్తామని అలాగే సార్ తర్వాత మాకు సేవ చేస్తున్నారు సార్. అలాగే సార్ మీరు కూడా సార్ కొత్త కాన్ఫరెన్స్ గ్రూపులో కాకుండా సార్ అది మీకు తెలుసా ఎక్కడ ఉందని మీకు తెలుసా నేను చెప్పడం సార్ సరిగా సార్. దాన్ని మీరు గమనించి సార్ దీన్ని మీరు ఏదైనా సార్ మన మల్లె చెట్టు పక్కన అదే వేరే చెట్టు ఉన్నట్టుగా సార్ మల్లె వాసన అంటే యూజ్ సార్ ఆ ఆనందం కొట్టాల్సిందిగా సార్ మీరు దాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా తమ్ముడు శ్రీకాంత్ మాట్లాడాల్సిన శ్రీకాంత్ తమ్ముడు శ్రీకాంత్ మాట్లాడాల్సిన తెలియజేస్తుంది. వాటి పథకాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు జమేసుకుంటారు తీసుకుంటూ వచ్చిన వాళ్ళకి ఉండాలి. కానీ బతకడానికి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినప్పుడు విలువ ఇవ్వడం మంచిది కాదు సార్. ఇవాళ సార్ నా మంత్రులు సంతకాలన్నీ అయినాయి సార్. అన్నీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ పడాయి సార్. నాకు అది బాధ ఉంది సార్. మంత్రులు పార్టీ బలవుతుంది. ఇవాళ పార్టీ పక్షంలో క్రమశిక్షణకు నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను. చెప్పండి దశాబ్ద కాలం పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో సహజంగా మనం ఆశించింది కాదు. నేను నా ఊరు నా అనుభవం చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుందని చెప్పని ఎవరు కూడా అంటే సాధారణంగా ఊహించదు. అంటే ఎవరైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటే పార్టీకి దీని వల్ల అనుకూరేటువంటి యొక్క ఫలితం ఏ విధంగా లాభం ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 42 పార్లమెంట్ స్థానాలలో 25 మీకు ఆంధ్ర రాయలసీమలో ఉన్నాయి. తెలంగాణలో కేవలం 17. అని 17 మనకు అనుకూలం ఇచ్చినా కానీ ఆ 25 పార్లమెంట్ స్థానాల్లో ఉనికి కోల్పోయే మరి పరిస్థితి ఎదురవుతుందని చెప్పని ఊహించుకున్నాం. కేవలం విద్యార్థులు ఇంట్లో యువత వాళ్ళకి ఆత్మత్యాగాలు ఫలితాలు ముగింపు పక్క లేకపోవడమే రాజకీయంగా ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నాగా నేర్చుందో ఈ ఆత్మ త్యాగాలు ఫలితాలు ముగింపు పక్కాలని చెప్పని సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయం చెప్పండి. ఇది కేవలం ఒక మాతృవృత్తిగా ఆమె తీసుకుంటేనే తప్ప ఆమె జాగా వేరే ఉన్నట్లయితే తెలంగాణ కూడా దశాబ్ద కాలం ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ 2 సార్లు అవకాశం పొందింది. 2 సార్లు కేసీఆర్ అవకాశం పొందిన తదుపరి తెలంగాణ ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మరి మన రాహుల్ గాంధీ గారు మొత్తం దేశమంతా మరి భారత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టడము ఒక సామాజిక విప్లవకారిగా చెప్పబడుతుంది. ఇప్పుడు పేర్కొన్నటువంటి ఒక
ఏదైతుందో ఈ రిజర్వేషన్స్ ఒకరి కల్పనలో మరి లభించాల్సిన అవకాశం లభిస్తలేదు. వారి జనాభాను పరిగణలోకి తీసుకొని కులగలతో ఏదైతుందో వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక నినాదంతో వారు భారత్ జోడో యాత్ర చెప్పబడుతుంది. అలాంటి కర్ణాటక ప్రభావితం చేయటం, కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఆ ప్రభావంతో మన దగ్గర కూడా ప్రభుత్వం వచ్చింది. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వాస్తవం ఏదైతుందో మన ప్రజలకు విశ్వాసం అభివృద్ధి ఎక్కడుండే చెప్తుంది. ఇవాళ గృహ నిర్మాణ గృహ బిల్లు 4,000 ఎకరాలు తలెచ్చింది. జగిత్యాల పట్టణం ముందు టీఆర్ఆర్ 84లో 83, 84లో అసలు జగిత్యాల ఇల్లు లేని నిరుపేద వర్గాల జీవితంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని చెప్పని అప్పుడు 130 ఎకరాల స్థలాన్ని సేకరించి ప్రభుత్వం 50 ఎకరాలు ఉంటే 150 ఎకరాలతో సొంత స్థలాలలో 4,000 ఎకరాల నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. మన పూర్వులు రత్నగరంలో చేసిందని చెప్పండి. వాళ్ళ మాదాపూర్ పైన కొబ్బరి ఏదైతుందో మీకు హౌసింగ్ బాగా ఏర్పాటు చేసింది. అభివృద్ధి అనేది ఏదైతుందో మీరు అభివృద్ధి ముసుగులో నేను అభివృద్ధి నెపంతో నేను కాంగ్రెస్ మూసి చేసుకుంటా అని చెప్పండి. 10 ఏళ్ళు రాజ్యం చేసిన ఆయన నువ్వు 10 ఏళ్ళు నువ్వు రాజ్యం చేసి చేయలేని అభివృద్ధి ఏదైతుందో ఇవాళ చేస్తే చెప్పాలనుకునే 10 ఏళ్ళు ఏదైతుందో నువ్వు విఫలం చెప్పినట్టే కదా. నువ్వు అన్నది 10 ఏళ్ళు ఏదైతుందో అభివృద్ధి చేయలేకపోయావు కాబట్టి ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతుందో ఈ పూర్తిగా ప్రభుత్వం అధికారిక పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు కదా. మిత్రులు చాలా ఆవేదనతో ఉన్న కార్యకర్తలు అప్పుడప్పుడు ఏదైతుందో నా మీద ప్రసంగం వ్యక్తం చేస్తుంది. మేము నమ్మకం ఏదైతుందో ఇంతకాలం పనిచేస్తుంటే వీళ్ళ మనకి ఇంత అన్యాయం చెప్తే మరి ఏం దొరుకుతున్నట్టు ఏమవుతుంది, నువ్వు అవిశ్వాసంతో ఏం మాట్లాడుతున్నావు, మన హక్కులు ఏదైతే ఏవైతే మన హక్కులను మనం సాధిస్తున్నాం లేదని చెప్పండి. మరి నోమింగ్ చేసి ఏదైతుందో ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు వెళ్ళలేదు. ఆయన ఎదుర్కొన్న నాకు తెలియదు కానీ జగిత్యాల 20 కోట్లు నేను 2 వెళ్ళలేదు. ఈ సంవత్సరం 20 కోట్లు 20 కోట్లు ఎవరు చెప్తున్నాడు? 90% ఆఫ్ ది ఓట్స్ 90% ఆఫ్ ది ఓట్స్ ఎదుగుతుంది 20 కోట్లో. ఇంతవరకు కాంగ్రెస్ ఓటు అయ్యేవాడు చెప్తున్నాడు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జెండా ఒకటి పక్కన పెట్టు. కాంగ్రెస్ ఓటు అయ్యేవాడు 90% తప్పులు చేస్తుంది. మాకు అర్థం ఉందా? మరి మా పరిస్థితి ఏంటి అంటే మా ఆ విధంగా ఇక వ్యక్తం చేయడం ఏముందని చెప్పండి. కానీ నేను జయబాబు జీవికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పిన జీవన్ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని, వారి యొక్క వాగ్దాటిని, వారి యొక్క అఫెన్స్ ఐడియాలజీని ఎదుటి వారిని నిలువరించగలిగేటువంటి శక్తియుక్తులు అందుకే బాహుబలి అన్నారు. ఆ బాహుబలి యొక్క సర్వీసెస్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిందే క్రమన్నట్టుగా ఉపయోగించుకునేటువంటి క్రమంలో నేను ప్రధాన పాత్ర పోషించాల్సి వచ్చినా కూడా నాకు అభ్యంతరం లేదు. ఆ దృష్టి మొత్తం నేను ప్రధాన పాత్ర పోషిస్తా. డెఫినెట్ గా టోటల్ రిపోర్ట్ ఐ మేక్ రీచ్ ది సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ అంటే కలిగడానికి డెఫినెట్ గా. ఎందుకంటే మాకు ఇచ్చిన బాధ్యత కూడా అదే. అసలు ఏముందో తెలుసుకున్నామని, అది ఏముందో తెలుసుకున్నామని అబ్జర్వేషన్ అప్పలేమమ్మా మీరు అసలు తెలుసుకురామన్నారు. అసలు విషయాలు ఇక్కడ దొరికితే కానీ తెలుస్తుంది. ఇంకా నేను లోపలికి వస్తానని చెప్తున్నాను. కాబట్టి అన్ని అబ్జర్వేషన్స్ చేసి ఇటు పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయడంలో సార్ నేను సెంట్రల్ లీడర్ టు మెయిల్ టు రాహుల్ గాంధీ on the day he was challenged in the parliament, आपको मोदी प्रदेश की लड़ रहा है, आपको गुजरात में हरा के रखेंगे అని ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ రోజు రాత్రి 11 గంటలకు నేను మెయిల్ పెట్టినా, సార్ ఆమె ఎక్సలెంట్ ఆర్గనైజర్ who can face the BJP very well and post me at Gujarat and I am taking your challenge as my challenge అని నేను మెయిల్ పెట్టినా. దానికి పాజిటివ్ వచ్చింది. మేబీ ఐ మే పోస్టెడ్ ఐ
defeated for the Gujarat also. అంటే ఒక కమిట్మెంట్ పనిచేయాలని. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ స్పాంటేనిటీ భగవంతుడు సరస్వతి మాత నాకు ఇచ్చినారు. దాన్ని డెఫినెట్గా రైట్ కాజ్ కోసం ఉపయోగించడం. ఇక్కడ నా బాధ్యతల నిర్వహణలో ఎక్కడ కూడా లోపం రాకుండా, లోపాలు ఏమైనా జరిగితే సరిదిద్దడానికి అన్న బాహుబలి జీవన్ రెడ్డి గారు కాబట్టి నాకు ఇబ్బంది కూడా లేదు. పొరపాటు చేస్తాననేటువంటి భయం లేదు. ఎందుకంటే సరి చేయడానికి వారు అన్నదమ్ములాగా ఉండేటువంటి లక్ష్మణ్ లాంటి అన్న ఇట్లా కాదని చెప్పగలడానికి వారు ఉన్నారు. మిగతా పెద్దలు ఉన్నారు. చిన్నవాళ్ళని కూడా సరిగలిగేటువంటి స్వేచ్ఛ. గెలిచే ముందు అంటే ఓడిపోయి ఆయన తిరుగుబాటు చేసే ముందు అన్నాడు మాటలు తాకిందన్నాడు, మేడం అన్నాడు, అందరూ అన్నారు. మళ్ళా తర్వాత విజయం. సో కుడితిర పడ్డ ఎలగానే ఇందాక అనుకుంటున్నావా, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కష్టపడి 40 ఏళ్ళు పనిచేసినటువంటి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఉంటే అప్పుడున్న నా బక్కసన్న ప్రాణానికి నా పరిస్థితి చెప్తుందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ క్రైసిస్ నుంచి వచ్చిన నేను. కాబట్టి మనతో పనిచేసిన కార్యకర్తల ఆవేదన ఎట్లుంటుంది అనేది నేను చూసి వచ్చాను. చాలా చిన్న అనుభవం ఉన్నాను. వారి ఉండడం నేను మంచిగా వారి అనుభవం ఉండదు కానీ వారి ఏజ్లో కానీ మంచిగా నాకు ఉంటే కొద్దిగా క్వాలిఫికేషన్ వచ్చి ఈక్వల్గా క్వాలిఫికేషన్స్ ఈక్వల్గా నాకు ఎంఎస్సీ, ఎంఈడి, పిహెచ్డి ఎలా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆమె లక్ష ఇన్ ఫ్రంట్ ఆఫ్ జీవనన్న మీరందరికంటే నేను కూడా అంతే. బట్ కార్యకర్త ఆవేదన వినకపోతే, ఇంట్లో పిల్లల ఆవేదనను తండ్రి వినకపోతే కుటుంబం ఆగమైనట్టే. కార్యకర్త యొక్క ఆవేదన వినకపోతే పార్టీలు కూడా ఆగమైనట్టే. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అతీతమైన శక్తి కారణంగా సారసాల కింద పడ్డ లేస్తున్నాం అని గతంలో జగన్ రెడ్డి గారు ఒక పక్షితో వచ్చి పక్షితో వచ్చిన నేను వారితో ఎక్కివేస్తున్న ఆ పోలిక. కానీ అంతకంటే గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎదురు దెబ్బలు, ప్రపంచంలో ఇన్ని ఎదురు దెబ్బలు తిన్న పార్టీ ఉండదు. ఇన్ని ఎదురు దెబ్బలు తిని బతికిన పార్టీ లేదు. బతకపోయే పార్టీ కూడా అదే. అందరికీ కారణం కేవలం కార్యకర్తలు మాత్రమే, వాళ్ళ కమిట్మెంట్ మాత్రమే. ఏమొచ్చిందండి? నేను నాకు ఆశ్చర్యం వేస్తే ఒక్కోసారి ఐ కేమ్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్. నాకు కార్యకర్తకు నేను దాకా నేను డైరెక్ట్ పాలిటిక్స్ లేకపోయినా స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నాను. ఏ పార్టీ ఉన్నా రియల్గా కింద ఉన్న కార్యకర్తకు ఆర్థికంగా పెద్దగా ఏమి జరగదు. వాని కష్టం వాడు చేసుకొని వాని గో వాడే నిలుపుతాడు. 99% కార్యకర్త ఉంటుంది అదే. సామాజికంగా మానవ మంత్రి మా ఆత్మ ఇంజనీర్ ఉన్నారు. ఒక రిప్రజెంటేషన్ రాస్తారు. రిప్రజెంటేషన్ రాస్తే రిప్రజెంటేషన్ ఢిల్లీలో రిప్రజెంటేషన్ ఆంధ్ర ఎమ్మెల్యేలు సత్సంగ జరుగుతుంది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఉండాలి కంపల్సరీ ఉండాలి వాళ్ళకి నాకు బతికించాడు చంద్రబాబు. నేను పోయి హైదరాబాద్ ఢిల్లీ మీద మీనాక్షి అపాయింట్మెంట్ ఇస్తే మీనాక్షి ఒకటే పని మాట్లాడింది. अब कितने साल से कांग्रेस पार्टी में काम कर रहे हैं, मैं मैडम पहले से कांग्रेस पार्टी में काम कर रहा हूँ. और 10 साल से उधर पार्टी चेंज नहीं हुआ. कहीं भी मैं 10 साल से जो पार्टी में काम करता हूँ उसको हम लोग सपोर्ट करते हैं. उधर पार्टी जाना इधर पार्टी जाना मैं नहीं करता, मैं सपोर्ट नहीं करता. मैं इंचार्ज है जो ये पार्टी में लाए तो उसको सपोर्ट करता हूँ. जो आपको बताया रिप्रेजेंटेशन दिया తెలుగులో ఇంగ్లీష్ దిగాను. ఎవరైతే 10 సంవత్సరాలు పార్టీకి రాయాలి కష్టకాలంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్నాడు. వారికి న్యాయం చేసే విధంగా మా నిర్ణయం అంటే సరే ఏది ఇచ్చిన రిప్రెజెంటేషన్ పైకి పంపిస్తానని చెప్పి మాట్లాడినప్పుడు ఇన్ఛార్జ్ అభిప్రాయం క్లియర్గా పాజిటివ్గా ఉంది. మనకు కూడా మంచి జరుగుతున్న విషయాన్ని మరొకసారి అందిస్తుంటూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే 42% బీసీ కులగలను చేసిన విషయంలో కానీ ఎస్సీ క్యాటగరీషన్ 30 సంవత్సరాలు ఒక వర్గాన్ని అన్నదమ్ములాగా ఒక వర్గానికి న్యాయం చేసే విషయంలో కూడా
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారని 40 నిమిషాలు కులగల 5 నిమిషాలు కానీ ఎస్సీ కేటగిరీ మాదిక ఉపకులాలకు న్యాయం చేసిన విషయంలో కానీ మా తరఫున మనుషులు సుమారు 5 నుంచి 6 మంది పెద్ద ఎత్తున మీటింగ్ తీసుకొని అన్ని గ్రామాలకు వెళ్ళే విధంగా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నజీగారం తీసుకుని పెద్ద జీవన్ గారు కూడా మనం అందరం కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మంచి చేసి ప్రతి ఒక్క కార్యక్రమానికి ప్రజల వద్ద తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు